చూస్తున్నాం. తెలంగాణలో రహదారుల అభివృద్ధికి విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూసేకరణకై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. భూసేకరణ త్వరగా వేగవంతం చేయాలని కోరారు. రహదారుల అభివృద్ధికి, విమానాశ్రయాల ఏర్పాటుకు, జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించిందన్నారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం మరో 2500 కిలోమీటర్ల రహదారుల ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ కాకుండా 12,619,027 కోట్ల అంచనా వ్యయంతో 691.52 కిలోమీటర్ల పొడవున 16 జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. ప్రతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,20,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి వేలాది కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన జాతీయ రహదారులు ఆయా ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయన్నారు కిషన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, తెలంగాణలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరోవైపు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కూడా ఎప్పటికప్పుడు తిట్టుకొడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలో సరాసరితో పోలిస్తే తెలంగాణలో జాతీయ రహదారులు తక్కువగా ఉన్నాయని చెప్పి గతంలో వచ్చినటువంటి వివిధ ఫిర్యాదులతోటి తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో పెద్ద ఎత్తున రోడ్డు అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనేక హైవేలను వాటిని విస్తృతం చేస్తున్నారు, కొన్నింటిని పొడిగిస్తూ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాకముందుకు 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అనుకున్న సమయంలో జాతీయ రహదారులు పూర్తి కావాలంటే భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా కోరారు. అందులో భాగంగా ఇప్పటికే 1,500 హెక్టార్లకు గాను ఇంకా 650 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం ఇస్తే వాటిలో కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం పూర్తి చేస్తుందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఇప్పటికే మంచిర్యాల టు వైపు విజయవాడ వెళ్లేటువంటి జాతీయ రహదారికి సంబంధించి పెద్ద సంఖ్యలో భూసేకరణ ఇంకా పెండింగ్ లో ఉండడం, దానికి తోడు మరికొన్ని చోట్ల కూడా భూసేకరణకు సంబంధించి ఇటు జనగామ నుంచి దుద్దెడ, మరోవైపు మిగతా అనేక చోట్ల హైవేలకు సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటిలో పనులు కంప్లీట్ చేస్తుందని చెప్పేసి గుర్తు చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. అందులో భాగంగా వివిధ అంశాలను గుర్తు చేస్తూ ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి హైవేల ప్రగతి, రానున్న రోజులు తీసుకోబట్టి చర్యలను కూడా గుర్తు చేస్తూ కిషన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. ఒకవైపు నిన్ననే ఆయన శాఖకు సంబంధించినటువంటి ఇలాంటి అంశాలను ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగానే వీటితో కూడా గుర్తు చేస్తూ లేఖ రాయడం జరిగింది. మొత్తానికైతే దాదాపుగా ఇంకా 650 హెక్టార్ల భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఇస్తే మేము కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ రోడ్లను కంప్లీట్ చేస్తామని గుర్తు చేస్తూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో భాగంగానే ఇంతవరకు దాదాపు 1,50,000 కోట్ల విలువైనటువంటి పనులు చేశాము, భవిష్యత్తులో మరిన్ని పనులు చేస్తామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఆ లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికే దాదాపుగా 10-15 జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి ఉంది, రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి గుర్తు చేస్తూనే కిషన్ రెడ్డి ఈ లేఖ రాయడం జరిగింది.